సార్ తమిళనాడులో అసలు హిందీ అనేది ఉండదా సార్? ఎందుకు ఇంత యాంటీగా ఉన్నారు సార్ హిందీ గురించి? అంటే తమిళనాడులో మెయిన్గా కొలోనియల్ టైంలో, బ్రిటిష్ కొలోనియల్ టైంలో మొత్తం మెడ్రాస్ ప్రెసిడెంట్ డైరెక్ట్గా కంట్రోల్గా ఉండింది బ్రిటిష్కి. సో అక్కడ క్రిస్టియన్ మిషనరీస్ బాగా వాళ్ళ టైంలో వాళ్ళ రూల్లో ఉన్నారు కాబట్టి అక్కడ బాగా ప్రాబల్యం, వాళ్ళు కొంచెం పెనిట్రేట్ అయ్యారు. దానివల్ల ఏమైపోయిందంటే జనాల్ని కన్ఫ్యూజ్ చేసేసారు. పెరియార్ని వాడారు. తర్వాత ఒక సిద్ధ అంటే ఆయుర్వేదిక్ డాక్టర్, మంచి ఆయుర్వేదిక్ డాక్టర్ ఒక అతను ఉన్నాడు, ఆయన్ని కన్వర్ట్ చేశారు. అలా కన్వర్ట్ చేసి ప్రామినెంట్ పీపుల్ని వాళ్ళ సైడ్ లాక్కున్నారు. తర్వాత ఏం జరిగింది, ఈ మన గురుకులాలు అన్నిటినీ బ్యాన్ చేసింది గవర్నమెంట్, బ్రిటన్ గవర్నమెంట్. బ్యాన్ చేసిన తర్వాత ఆ గురుకులాల్లో చెప్పే బ్రాహ్మణులందరూ అవుట్ ఆఫ్ జాబ్ అయిపోయారు. అప్పుడు అక్కడ ఉన్న వేరే కులాల వాళ్ళు వాళ్ళ వృత్తులు నేర్పించేవారు గురుకులాల్లో. వాళ్ళందరూ వాళ్ళ కుల వృత్తులన్నీ కూడా వాళ్ళ ఇళ్లలో నేర్పించుకోవడం మొదలుపెట్టారు. బ్రాహ్మణులు ఒక్కటే అవుట్ ఆఫ్ జాబ్ అయిపోయారు. సో అప్పుడు బ్రాహ్మణ్స్ని అందరినీ వాళ్ళ ఎంప్లాయీస్గా పెట్టేసుకున్నారు బ్రిటిష్ గవర్నమెంట్. పెట్టేసుకొని మొత్తం గవర్నమెంట్ స్టాఫ్ మొత్తం బ్రాహ్మణ్స్తో నింపేశారు. నింపేసి వాళ్ళకి డబుల్ ఎడ్జెడ్ స్వర్డ్ అయిపోయింది ఆ బ్రిటిష్కి. వీళ్ళు చాలా తక్కువకి పనిచేస్తారు, వాళ్ళకి ఎక్కువ కోరికలు ఉండవు, ఎందుకంటే భిక్షాటన ఎత్తుకుతూ బతికేవాళ్ళు వీళ్ళు బ్రాహ్మణులు. అదొకటి. తర్వాత అందరూ వీళ్ళని గౌరవిస్తారు. వీళ్ళు ఏదైనా చేస్తుంటే వాళ్ళ దానికి ఎదురు చెప్పరు అని చెప్పి వీళ్ళు బ్రిటన్ వాళ్ళ ఈ క్రిస్టియన్ మిషనరీస్ కానీ వీళ్ళ యొక్క డర్టీ వర్క్ అంతా కూడా బ్రాహ్మణులతో చేయించారు. సో మనకి తమిళనాడులో వెళ్తే హిందూయిజం ఎగ్నెస్ట్ అంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఏమంటారంటే మేము బ్రాహ్మణులకి నష్టం అని అంటారనమాట. బ్రాహ్మణులు ఒకటే మాకు ఇక్కడ మాకు వద్దు, ఎందుకంటే వాళ్ళ త్రూ అట్రాసిటీస్ జరిగినాయి. అట్రాసిటీ అంటే వాళ్ళ దగ్గర ట్యాక్సులు కలెక్ట్ చేయడం కానీ, ఆ బ్రిటిష్ వాళ్ళు చేసిన అడ్డమైన పనులన్నీ కూడా వీళ్ళతో చేశారు. కాబట్టి ఈ మిషనరీస్ ఏం చేశారంటే మీ అందరి ప్రాబ్లమ్స్కి కారణం ఈ బ్రాహ్మణులు అని చెప్పని ప్రాపగేట్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఈ ప్రాబ్లము వాళ్ళ యొక్క కుట్ర వల్ల ఇది జరుగుతూ ఉంది. హిందీకి కూడా అక్కడ యాక్చువల్గా ఇప్పుడు మొన్న సుందర్ పిచ్చై స్టేట్మెంట్ ఇచ్చాడు, గూగుల్ CEO. నేను నా చిన్నప్పుడు స్కూల్లో హిందీ చదువుకున్నాను అని. ఆయన ఎక్కడ చదువుకున్నాడు? చెన్నైలో చదువుకున్నాడు. మరి బీజేపీ ఏదో సాఫ్రనైజ్ చేస్తుంది, హిందీ ఇంట్రడ్యూస్ చేస్తుంది, RSS స్వస్తిక ప్రేయర్ చేసేవాళ్ళు ఇట్లా మాట్లాడేవాళ్ళు ఉన్నారు. మన దగ్గర ఇన్నయ్య, నాకు నక్సలైట్ ఇన్నయ్య కూడా ఇట్లాగే మాట్లాడుతున్నాడు. సో వీళ్ళందరికీ ఫీడింగ్ ఈ బయట మిషనరీస్ ఇస్తాయన్నమాట. అన్నయ్య కూడా క్రిస్టియనే కదా. సో వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ప్రాక్సీస్గా పనిచేస్తున్నారు మన దగ్గర. దానివల్ల ఏమైపోయింది, మనలో భారతీయ లాంగ్వేజెస్ బేస్ మీద మనం కొట్లాడుకోవాలనే కుట్ర సఫలం అవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ అంత స్ట్రాంగ్ ఉన్న పరిస్థితుల్లో ఈ స్టాలిన్ కానీ వీళ్ళు కానీ వాళ్ళ పప్పులు ఉడకట్లే. ఎందుకంటే ఇప్పుడు అక్కడ అన్నామలై ఎంటర్ అయ్యాడు కాబట్టి. ఎందుకంటే అన్నామలై ఇప్పుడు బీజేపీ ఏమంటుంది, మోడీ గారు ఏమంటున్నారు, ఏదో ఒక భారతీయ భాష నేర్చుకోమంటాడు. థర్డ్ లాంగ్వేజ్ అంటే హిందీయే నేర్చుకోవటం అంటలా, పక్కన కన్నడ నేర్చుకో, ఒక తెలుగు నేర్చుకో, ఒక గుజరాతీ నేర్చుకో, ఏదైనా ఒక భాష ఎక్స్ట్రా భాష నేర్చుకోవాలి. భారతీయ భాష ఇంగ్లీషు తమిళ్ కాకుండా ఇంకో భాష నేర్చుకోమంటున్నాడు అంతే. నువ్వు హిందీనే నేర్చుకోమని ఎక్కడ చెప్పలా, సంస్కృతమే నేర్చుకోమని చెప్పలా. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన స్టేట్మెంట్ మనం సుందర్ పిచ్చై దాని మీద ఏమంటున్నారంటే, మరి సుందర్ పిచ్చై చెప్పినప్పుడు హిందీ నేర్చుకున్నప్పుడు ఆ సమయంలో అసలు ఎవరు పవర్లో ఉన్నారు తమిళనాడులో? అప్పుడు బీజేపీ లేదు. 20 సంవత్సరాల క్రితం 30 సంవత్సరాల క్రితం బీజేపీ ఎక్కడ ఉంది? లేదు కదా. అప్పుడు చెన్నైలో తమిళనాడులో ఏడీఎంకే డిఎంకే వీళ్ళే కదా పరిపాలిస్తుంది. మరి ఆ సమయంలో సుందర్ పిచ్చై చెన్నైలో హిందీ ఎట్టా నేర్చుకున్నాడు స్కూల్లో? అంటే ఆ సమయంలో కూడా మరి హిందీ నేర్పించారు కదా తమిళనాడులో. అసలు ఈ హిందీ మీద పరీక్షలు స్పెసిఫిక్గా పరీక్షలు రాసేది ఓన్లీ తమిళనాడు తెలుగు వాళ్ళే ఎక్కువ రాసేది. నార్త్ ఇండియాలో ఎవరు ప్రాథమిక మాధ్యమిక ఇవి ఉంటాయి కదా, అవి ఎవ్వరు రాయరు. ఓన్లీ చెన్నై వాళ్ళు, చెన్నై కాదు తమిళనాడు వాళ్ళు రాస్తారు ఆ హిందీ పరీక్షలు.
తర్వాత ఆంధ్రాలో వాళ్ళు రాస్తారు. ఎందుకంటే ఆంధ్ర కూడా ఒకప్పుడు మద్రాస్ ప్రెసిడెంట్ కాబట్టి ఆంధ్రాలో కూడా ఆ ఒక గజ్జి ఉంది, భాష గజ్జి. సో కాబట్టి భాష నేర్చుకుంటే రేపు పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి. ఎక్కడికైనా మొబైల్ అవ్వగలుగుతారు పిల్లలు, కమ్యూనికేట్ చేయగలుగుతారు. అంతేగాని మన భారతీయ భాషలు కూడా నేను నేర్చుకోనంటే ఇది చాలా తప్పది. కాబట్టి వీళ్ళు స్లోగా ఫేడ్ అయిపోతున్నారు. వాళ్ళు ఎన్ని గింజుకొని గీకొట్టినా కూడా ఈ మెల్లంగా తమిళనాడు ప్రజలు కూడా మెల్లంగా తెలుసుకుంటున్నారు. మనం వెనకబడిపోతున్నాం. భారతదేశంతో ఇంటిగ్రేట్ అవ్వాలని చెప్పని మనం తయారవుతున్నాం. అంటే బయట వాళ్ళు తమిళనాడుకి వచ్చినా కనీసం ఏదో ఒక లాంగ్వేజ్లో ఇంకొక లాంగ్వేజ్లో ఉంటే ఆ సైన్ బోర్డ్స్ కూడా కనపడవు. తమిళ్లో ఉంటే బయట రావడానికి వీల్లేదా తమిళనాడుకి? అక్కడ ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్స్ చూడటానికి వస్తే వాళ్ళకి అర్థం కావాలి కదా. వచ్చినోడికి సడన్గా తమిళం వచ్చేస్తుందా? తమిళనాడుకే నష్టం ఇట్లా చేసుకుంటే. టూరిజం ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది? తమిళ వాళ్ళు బయటికి వెళ్తే బయట వాళ్ళతో బిజినెస్ ఎలా చేయగలుగుతారు? మాకు ఇంగ్లీష్ నేర్చుకోవాలి. అంతే దేశం అంతా వీళ్ళకి ఇస్తామంట, తమిళనాడు కోసం ఇంగ్లీష్ నేర్చేసుకోవాలంట. అంటే విదేశీ శక్తికి వీళ్ళు సపోర్ట్ చేస్తారు. అది డైకాటమీ. కాబట్టి ప్రజలందరూ కూడా మన 3 లాంగ్వేజ్ పాలసీ, న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో 3 లాంగ్వేజ్ పాలసీ పెట్టారు. అంటే ఒకటి మాతృభాష, ఒకటి ఇంగ్లీషు ఇంటర్నేషనల్ భాష, ఒకటి ఇంకొక భారతీయ భాష నేర్చుకోమని చెప్పని, ఏదో ఒకటి సంస్కృతమో కన్నడనో తెలుగో ఏదో ఒక భాష నేర్చుకోండి అని చెప్తున్నాడు. సో స్లోగా తమిళనాడులో 3 లాంగ్వేజ్ పాలసీకి సపోర్టు ఇవ్వటానికి కొంతమంది లీడర్లు తయారయ్యారు. కాబట్టి వీళ్ళకి హీట్ తెలుస్తూ ఉంది, ఎవరికి? స్టాలిన్కి, వీళ్ళందరికీ. ఒక్కసారి వీళ్ళకి నిజమైన విషయాలు తెలిస్తే వీళ్ళు చెప్పే అబద్ధాలు ఇంకా నమ్మటం మానేస్తారు. సేమ్ థింగ్ మన ఆంధ్రాకు కూడా అది వర్తిస్తుంది. మన వాళ్ళు కూడా ఇంకొక భాష నేర్చుకోవాలి, ఏదో ఒక భాష నేర్చుకోవాలి. హిందీ నేర్చుకుంటే కొంచెం లార్జర్ పాపులేషన్ హిందీ తెలుసు కాబట్టి ఇండియాలో ఇంకో బెటర్గా ఉంటుంది. కాబట్టి 3 లాంగ్వేజ్ పెట్టినప్పుడు ఆటోమేటిక్గా హిందీకి వెళ్తుంది. సో తమిళనాడులో హిందూయిజంకి ఎగనెస్ట్గా అంటే వాళ్ళు అనేది సనాతన ధర్మం. అంటే వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళు చెప్పేది ఏంటంటే బ్రాహ్మణిజం ఈజ్ సనాతన ధర్మం అంటాడు. పిచ్చోళ్ళు. అమ్మలు కూడా మన సొసైటీ నుంచి వెళ్ళిన వాళ్ళే కదా. సో వాళ్ళు చెప్పే ఇవన్నీ కూడా బ్రిటిష్ వాళ్ళు నూరిపోసిన అబద్ధాలు. కాబట్టి వీటిని నమ్మకండి. ఈ ఆర్యన్ ఇన్వేషన్ థియరీ, ఆర్యులు ఎక్కడి నుంచో నార్త్ పోల్ నుంచి వచ్చారు. నార్త్ పోల్ అసలు జనాలు ఉంటారా ఎవడన్నా? సన్ ఎక్కడ ఉంటుంది? ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్, ఈ ఏరియాలో బాగా సన్ ఉంటుంది. ఎక్కువ పాపులేషన్ అక్కడ ఉంటుంది. నార్త్కు పోయిన కొద్దీ చలి ప్రాంతాలు. అది ఆ ప్రాంతాల్లో ఇక్కడ ఉన్నంత ఉత్పత్తి ఉండదు. పీపుల్ ఉండటానికి సరి అయిన క్లైమేట్ ఎక్కడ ఉంటుంది? ఈ 2 కండరేఖల మధ్యలో ఉంటుంది. సో భారతదేశం నుంచే అంత పాపులేషన్ అన్ని నలుదిక్కులో పోయింది. అందుకనే మన భారతదేశం ఒకప్పుడు ప్రపంచాన్ని మొత్తం రూల్ చేసేది. మనకి సెంటరు టైంకి కానీ ఏది కానీ ఉజ్జయిన్ మహాకాళేశ్వర మందిర్ ఉంది కదా ఉజ్జయిన్లో, అది 0 మెరిడియన్ అనేవాళ్ళు. సో అక్కడ నుంచి మనకి ప్రపంచం అంతా టైం క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. మన దేశం ఒకప్పుడు ప్రపంచం మొత్తాన్ని విజ్డమ్ ఇచ్చిన దేశం, అంటే ఒక జ్ఞానం ఇచ్చిన దేశం. ఎలా పరిపాలించాలి, ఎలా ఉండాలి, సొసైటీ ఎలా ఉండాలి, సొసైటీలో ఒక సివిలైజ్డ్ సొసైటీ ఎలా ఉండాలనే దానికి ఇచ్చిన మార్గదర్శనం ఇచ్చిన దేశం మన భారతదేశం ప్రపంచం మొత్తానికి. కాబట్టి మళ్ళీ ప్రపంచం మొత్తం మళ్ళీ మన దేశాన్ని చూడటానికి రెడీగా ఉంది. మనం ముందు తయారు కావాలి. మన దేశీయులకి మనం గొప్పదనం చెప్పాలి. అప్పుడు ఈ హిందూ అవి అన్నీ పోయి, హిందీ అన్నీ విద్వేషాలు పోయి మన భారతదేశం అంతా యునైట్ అయితే మన ప్రపంచం మొత్తాన్ని కంట్రోల్ చేయడానికి మనకి, అంటే కంట్రోల్ అంటే వాళ్ళని శాసించాలని కాదు, వాళ్ళకి సరైన మార్గం చూపించగలుగుతాం. లేకపోతే వాళ్ళ విదేశాల్లో అంతా ఎప్పుడు కొట్టుకోవటమే, చంపుకోవటం, కొట్టుకోవటం, అదే నడుస్తూ ఉంది. ఇప్పుడు అన్ని రకాల వార్స్ మన దేశంలో జరగట్లా, వాళ్ళు ప్రేరేపించిన యుద్ధాలే కదా అవన్నీ. సో మళ్ళీ మన భారతదేశం విశ్వగురు అవ్వాలంటే విదేశీ శక్తుల యొక్క
ప్రభావాన్ని మనం తగ్గించగలగాలి. అది తగ్గించే ప్రయత్నమే మన ప్రయత్నం. వాళ్ళు చేసే కుట్రల్ని బయటపెట్టి మీరు ఆ ట్రాప్లో పడకుండా ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ సిరీస్లో ఇట్లా చేస్తున్నాం. జై హింద్.